సో ఇప్పుడు మిమ్మల్ని ఒక మంచి సూటిపోటి క్వశ్చన్ ఒకటి అడుగుతాను. యాక్చువల్లీ ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఏంటంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్లో బాగా ఓన్ చేసుకున్న ఏకైక ప్లేయర్ వార్నర్. మన తెలుగు వాళ్ళు బేసికల్లీ ఇండియా అంతా పక్కన పెడితే మన తెలుగు వాళ్ళు ఇండియా ప్లేయర్స్ లాగా ఒక ప్లేయర్ని ఓన్ చేసుకున్నారు, అది కూడా ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ని ఓన్ చేసుకున్నారంటే యాక్చువల్లీ పాకిస్తాన్ తర్వాత మనకి ఏ టీంతో హేట్రెడ్ ఉంటుందిరా అంటే ఆస్ట్రేలియా టీంతోనే అందరూ చెప్తారు. మన తెలుగునే కాదు ఇండియా మొత్తం మనకు ఆస్ట్రేలియా టీంని ఓడించాలరా పాకిస్తాన్ తర్వాత అని చెప్పేసి ఒక ఫెరోషియస్ ఒపీనియన్ ఉంది అందరికీ, ఒక పౌరుషం. ఆస్ట్రేలియా అంటే ఇండియా ఓడించాలి ఆస్ట్రేలియా. బట్ అలాంటి ఆస్ట్రేలియన్ ప్లేయర్ని వార్నర్ని మన తెలుగు వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారంటే బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ అండ్ దీ స్టార్స్ లైక్ మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళని చూసి ఓన్ చేసుకున్నారండి. వాళ్ళ కమెంట్స్ కానీ లేకపోతే రాజమౌళి గారితో ఒక యాడ్ కానీ. సో ఇప్పుడు కమిన్స్ గారు రీప్లేస్ చేస్తారా వార్నర్ గారిని? అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే కమిన్స్ కూడా అలానే ఓన్ చేసుకుంటున్నారు. బికాస్ గ్రౌండ్కి వెళ్తే కనుక వార్నరా కమిన్స్ అని చెప్పేసి ఇప్పుడు వస్తే అది ఏం చేసుకుంటారు. ఇప్పుడు వార్నర్ ఇప్పుడు ఇంకా రాడేలాగా ఎస్ఆర్హెచ్ బ్లాకేజ్ చేశారు తన ఇన్స్టాగ్రామ్లో. సో ఆ చాప్టర్ క్లోజ్, వార్నర్ వెనకైతే రాడు. రైట్, ఆ చాప్టర్ అయిపోయింది. బట్ ఇప్పటికి కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి వార్నర్ అంటే అంతే ఇష్టం ఉంది, ఆ ప్రేమ ఉంది. ఐ వుడ్ థింక్ దట్ నాట్ జస్ట్ వార్నర్, క్రిస్ గేల్కి అంతే ప్రేమ దొరికింది ఇండియాలో. ఏబిడి విలియర్స్కి కూడా అంతే ప్రేమ దొరికింది ఆర్సీబీలో. విరాట్ ఎంత ప్రేమిస్తారు, బహుశా నెక్స్ట్ అంత ప్రేమిస్తారు ఏబిడి విలియర్స్ని ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా. బికాస్ ఈస్ డన్ సో మచ్ ఫర్ దట్ ఫ్రాంచైజ్. రైట్, వార్నర్ కూడా అలాగే. ఇందాక మీరు అన్నారు ఇండియన్ స్టార్స్ ఎవరు లేరు ఈ టీంలో అని. అలాంటి టైంలో డేవిడ్ వార్నర్ వచ్చి ఒక ఛాంపియన్షిప్ గెలిపించాడు సోలోగా 2016లో. హిట్ ద టీమ్ టిల్ ది ఎండ్, 800 రన్స్ కొట్టి ఫైనల్ వరకు తీసుకెళ్లి గెలిపించాడు. కాబట్టి ఒక అటాచ్మెంట్ ఏర్పడింది. కేన్ విలియమ్స్ని కూడా కేన్ మామా అంటుంటారు. సో బేసిక్గా ఇంకా ఇండియన్ సూపర్ స్టార్ ఉంటే బహుశా వార్నర్కి అంత దొరుకుండేది కాదేమో. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇంకొకటి వార్నర్ చేసిన సోషల్ మీడియా ఇంటరాక్షన్స్ అవ్వచ్చు, అది ఎక్కువ తెలుగు పాటల మీద చేయడం. ఇట్ వాజ్ ఎ వెరీ వెల్ డన్ ఎఫర్ట్ ఫ్రమ్ హిస్ సైడ్. అది తన పిఆర్ చేసిందా, తనే చేశాడా? ఇన్ఫాక్ట్ చాలా మంది అంటారు తనే రెస్పాండ్ చేస్తాడు చాలా కమెంట్స్ కానీ, విచ్ ఇస్ గ్రేట్. బికాజ్ అంత టైం తీసుకొని నాకు ఇప్పుడు ఉన్న కొంతమంది ఫాలోయింగ్లో నేను డిఎమ్స్కి రెస్పాండ్ చేద్దామని కూడా కష్టమే. ఇట్స్ నాట్ ఈజీ, అందరికీ చేయలేను. చాలా మంది మెసేజ్ చేస్తారు ఏందన్నా వాళ్ళకి ఒక పాయింట్ మాట్లాడితే చాలా మంది వింటారు అండ్ అర్థం చేసుకొని ఇంకా డిఎమ్స్ ఆపేస్తారేమో. నాకు ప్రాబ్లం లేదు డిఎమ్స్ తోటి. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దట్ వార్నర్ అంతమందికి ఇంకా రెస్పాండ్ చేస్తున్నాడు అని చాలా గొప్ప అని చెప్తాను. బికాస్ అవన్నీ చేస్తాడు కాబట్టి ఆ ఎఫెక్షన్ పెరిగింది తన పైన. అండ్ ఎస్ఆర్హెచ్ నుంచి బయటికి పంపించారు కాబట్టి ఆ బాధ కూడా ఉండింది. అయినా కూడా ఇప్పటికీ వార్నర్ కనిపిస్తే మా వార్నర్ భాయ్ అని ఫీల్ అవుతారు. మా వార్నర్ భాయ్ ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. కమిన్స్ మీద కూడా ఈ సీజన్ లో కొంచెం ఇష్టం పెరిగింది. బట్ చాలా మందికి కొంత నెగిటివిటీ కూడా. దట్స్ బికాజ్ ఆస్ట్రేలియా కెప్టెన్ సైలెన్సర్ ఏంట్రా సైలెన్స్ చేస్తామా వాళ్ళు. ఇది నేను ఎస్ఆర్హెచ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని మ్యాచ్ మీద ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగా, ఈ సైలెన్సర్ విషయం ఏంటి అని అడిగితే, ఇది మీడియా క్రియేట్ చేసుకుంది, ఫ్యాన్స్ క్రియేట్ చేసుకున్నారు, మేము దీని గురించి అసలు మాట్లాడడం అన్నాడు. రైట్, ఫ్యాన్ మీట్ ఒకటి జరిగింది, సన్ రైజ్ హైదరాబాద్ ఆర్గనైజ్ చేశారు ఫ్యాన్ మీట్. దాంట్లో కూడా వచ్చిన వాళ్ళందరూ ఆ సైలెన్స్ చేయించు అది చూపించు అంటే ప్యాట్ కమిన్స్ చూపించాడు. అది కూడా మొహమాట పడుతూ చూపించాడు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే వరల్డ్ కప్ ఫైనల్లో స్టార్ట్ అయింది. బికాస్ హీ గేవ్ ఎ స్టేట్మెంట్ సేయింగ్ అందరినీ సైలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను అహ్మదాబాద్లో అన్నాడు. అవును, అది చేశాడు. వాళ్ళు బాగా ఆడారు, వాళ్ళు బాగా గెలిచారు, అది ఒప్పుకోవాలి. క్రికెట్ మీరు స్పోర్ట్ని అర్థం చేసుకుంటే గెలుపు ఓటమి పార్ట్ ఆఫ్ ది గేమ్ అని తెలుసు మీకు. ఎక్కువ సందర్భాల్లో ఓడిపోతాం, లైఫ్లో అయితే ఎక్కువ సందర్భాలు ఓడిపోతామో స్పోర్ట్లో కూడా ఎక్కువ ఓడిపోతాం. ఆ ఫైనల్ ఓడిపోయాం, వాళ్ళు బాగా ఆడారు, ఒప్పుకోవాలి. అది ఒప్పుకోలేక మనం సైలెన్స్ చేశాడు అని తన మీద ద్వేషం పెంచుకోవడం ఈజ్ ఫూలిష్నెస్ ఇన్ మై ఒపీనియన్. స్ట్రాంగ్ కూడా అయి ఉండొచ్చు, బట్ మీరు తనని ఇష్టపడక్కర్లే, కానీ రెస్పెక్ట్ చేస్తే చాలు, హేట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు అదే ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ ఎస్ఆర్హెచ్కి వచ్చి మళ్ళీ అందరినీ సైలెన్స్ చేస్తున్నాడంటే జనాలు అలానే రియాక్ట్ అవుతున్నారు. మీకు సిగ్గుందా, మీకు బుద్ధి ఉందా? ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ ఇండియాని ఓడించాడు, మళ్ళీ వరల్డ్ కప్ రాగానే మీరు కోహ్లీ అనే అంటారు. అవును, వరల్డ్ కప్ రాగానే కోహ్లీ అనే అంటారు, వరల్డ్ కప్ రాగానే రోహిత్ శర్మ అని అంటారు. బికాస్ అది ఇండియాకి ఆడడం వేరు, ఐపీఎల్ ఆడడం వేరు. ఐపీఎల్ ఇస్ ఫ్రాంచైజీ బేస్డ్ క్రికెట్, ఇండియా ఇస్ ఇంటర్నేషనల్ క్రికెట్. రెండు ఒకటి కాదు. ఈ రెండు కంపేర్ చేసే వాళ్ళు కొంచెం ఇమ్మెచ్యూర్ ఫ్యాన్స్ అని నా ఫీలింగ్. ఓకే.